నమస్కారం. నా పేరు డాక్టర్ మొహమ్మద్ సాదిక్, 39వ వార్డు కార్పొరేటర్ని. ఈరోజు ఈ ఎలక్షన్స్కి ఓటు వేయడానికి వెళ్ళడం జరిగింది, ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్కి. అయితే దాంట్లో నేను ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను బ్యాలెట్ పేపర్ ఇచ్చే ముందు అడగడం జరిగింది. ఈ బ్యాలెట్ పేపర్ ఏదైతే ఇస్తున్నారో ఆ బ్యాలెట్ పేపర్ పైన ఒక నంబర్ వేశారు. అదే కౌంటర్ ఫైల్ నంబర్ కిందన మాకు బ్యాలెట్ పేపర్ ఇస్తున్నారు, పైన మా పేరు సంతకం తీసుకుంటున్నారు. ఈ బ్యాలెట్ పేపర్, ఈ ఎలక్షన్ సిస్టమ్ అనేది సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ అని ఇచ్చారు. అంటే ఈ బ్యాలెట్ తీసుకెళ్ళి సీక్రెట్గా లోపల ఎవరికి నచ్చిన వాళ్ళకి 98 మందిలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఓటు వేసుకోవచ్చు. అయితే ఈ బ్యాలెట్ సిస్టమ్ని తీసుకెళ్ళి లోపల మేము ఓటు వేస్తున్నాం కాబట్టి సీక్రెట్గా ఉండాలి. అయితే క్లియర్గా ఆయన అడగడం జరిగింది, పైన సీరియల్ నంబర్ అనేది ఎందుకు ఉంది, ఇది ఏ విధంగా జస్టిఫై చేస్తారు, సీక్రెట్ బ్యాలెట్ ఎక్కడ అవుతుంది అంటే మాకు తెలీదు, ఈ ప్రొసీజర్ మాకు ఇచ్చారు అందుకే చేస్తున్నాం అన్నారు. అయితే నేను అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఈ ఎలక్షన్ని క్యాన్సిల్ చేయండి, ఈ ప్రొసీజర్ కరెక్ట్గా లేదు, సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్కి వైలేట్ చేస్తుంది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వైలేట్ చేస్తుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే ఆయనకి ఒక లెటర్ రాసి ఇమీడియట్గా ఈ ఎలక్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నిర్వహించండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దానికి ఆయన ఈ లెటర్కి ఒక అక్నాలెడ్జ్మెంట్, నాకు ఇది అందింది, మా పై అధికారులు నేను చూపిస్తానని చెప్పేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా నాకు ఇచ్చారు. 1:30 నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా నేను రేపు లంచ్ మోషన్లో హైకోర్టులో ఈ పిటిషన్ వేస్తాను. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా, ఈ సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్కి విరుద్ధంగా ఉందని చెప్పేసి ఈ అధికారులు కరెక్ట్గా ఎలక్షన్ నిర్వహణలో కరెక్ట్గా చేయలేదని చెప్పేసి నాకు క్లియర్గా తెలిసింది. కాబట్టి నేను ఇది హైకోర్టులో వేసి మళ్ళీ ఎలక్షన్ నిర్వహించే విధంగా, ఏదైతే ఈ సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ని కరెక్ట్గా అయ్యే విధంగా మళ్ళీ చేస్తానని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ కూటమి అని కాదు, కూటమి ఖచ్చితంగా 100% కూటమే గెలుస్తుంది, 10కి 10. బట్ 10కి 10 మేమే గెలుస్తాం. కానీ ఇక్కడ అధికారులు ఒక ప్రొసీజర్ అనేది ఉంది, సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ అనే ఒక ప్రొసీజర్ ఉంది. ఆ సీక్రెట్ బ్యాలెట్ ఎక్కడుంది? ఇక్కడ తేటతెల్లని అవుతుంటే ఇక్కడ సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ అనేది కరెక్ట్గా అవ్వట్లేదు. నా తాలూకా ఈ ఏదైతే క్వశ్చన్ ఉందో డైరెక్ట్గా ఎలక్షన్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ అధికారులకి, అలాగే గౌరవ కమిషనర్ గారికి ఎవరైతే పర్యవేక్షణ ఆయన చేస్తున్నారో లేకపోతే ఇంకొకరు ఎవరైతే చేస్తున్నారో దయచేసి దీని మీద దృష్టి సాధించి పారదర్శకంగా మళ్ళీ ఏదైతే సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ని ఫాలో అవుతూ ఎలక్షన్ చేయమని చెప్పేసి నేను కోరుతున్నాను.